దాదాపుగా ప్రతి వంటింట్లోనూ టమాటాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే ఉదయం నుండి రాత్రి వరకు టమాటాలను వాడకుండా వంట పూర్తి కాదు. అయితే ఇటీవలి కాలంలో వ్యవసాయంలో పురుగుమందుల వాడకం పెరుగుతున్నందున సరిగ్గా శుభ్రం చేయకుండా ఏ కూరగాయను తినడం సాధ్యం కాదు. తొక్కతో తినే కూరగాయలను, ముఖ్యంగా టమాటాలను సరిగ్గా శుభ్రం చేసి తినడం చాలా ముఖ్యం. టమాటాలను నీటితో కడగడం సరిపోదు. చర్మంపై మిగిలి ఉన్న రసాయన మూలకాలను తొలగించడానికి మనం సరైన పద్ధతులను అనుసరించాలి. టమాటా తొక్క సన్నగా, సున్నితంగా ఉండడం వల్ల పురుగుమందుల అవశేషాలు దాని ఉపరితలంపై సులభంగా అంటుకుంటాయి. నీటితో కడగడం వల్ల మాత్రమే అన్ని రసాయనాలను పూర్తిగా తొలగించలేం. కాబట్టి కొన్ని సాధారణ గృహ నివారణలు టమాటాల ఉపరితల అవశేషాలను గణనీయంగా తగ్గిస్తాయి. ఈ సందర్భంలో ఉప్పు నీటితో కడగడం అనేది ప్రభావవంతమైన, సరసమైన పద్ధతి. ఇది మీరు తినే ఆహారాన్ని ఆరోగ్యంగా చేస్తుంది. టమాటాలను ఉప్పు నీటిలో దాదాపు 15 నుండి 20 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఉప్పులోని సహజ శుభ్రపరిచే లక్షణాలు చర్మం ఉపరితలంపై అంటుకున్న పురుగుమందుల అవశేషాలను వదిలిస్తాయి. తద్వారా మట్టి, దుమ్ము, ధూళి సులభంగా తొలగిపోతాయి. ఇలా టమాటాలను నానబెట్టిన తర్వాత శుభ్రమైన నీటి ప్రవాహంలో బాగా కడగడం ముఖ్యం. మీ చేతులతో చర్మాన్ని సున్నితంగా రుద్దడం వల్ల మిగిలిన చెత్త, బ్యాక్టీరియా, కాలుష్యం మరింత తగ్గుతుంది. టమాటాలను నిల్వ చేసి ఉపయోగించే ముందు తప్పనిసరిగా కడగాలి. టమాటాలను వండడానికి ముందు ఎక్కువసేపు నానబెట్టవద్దు. ఎందుకంటే ఇది వాటి ఆకృతిని ప్రభావితం చేస్తుంది. టమాటాల్లో దెబ్బతిన్న భాగాలను ముందుగానే తొలగించండి. కావాలంటే టమాటాపై తొక్క తీయవచ్చు. ఇది చర్మం నుండి ఉపరితల పురుగుమందుల అవశేషాలను చాలా వరకు తొలగించడానికి సహాయపడుతుంది. ఎక్కువగా స్థానికంగా పండించిన టమాటాలను కొనకండి. ఇది పురుగుమందులకు మీ ఎక్స్పోజర్ను తగ్గిస్తుంది. ఉప్పునీటి పద్ధతి ఉపరితల పురుగుమందులను మాత్రమే తగ్గిస్తుంది. ఇది టమాటాలను పండించేందుకు వాటిలోకి చొప్పించిన రసాయనాలను పూర్తిగా తొలగించదు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లలో భాగంగా వంటగదిలో ఇలాంటి చిన్న చిన్న చర్యలు పెద్ద ప్రయోజనాలను కలిగిస్తాయి. టమాటా తొక్కలను ఉప్పుతో సరిగ్గా శుభ్రం చేయడం పురుగుమందుల అవశేషాలను తగ్గించడానికి ఒక సులభమైన, ప్రభావవంతమైన దశ.